నమస్కారం. నా పేరు కొట్ట అశోక్. మీరు గతంలో ఒకటో వార్డులో గతంలో 3 సార్లు నన్ను గెలిపించడం జరిగింది. మీ ఒకటో వార్డు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నేను సెకండ్ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. సెకండ్ వార్డులో అభివృద్ధి దిశగా ప్రయాణించలేదు. చాలా డెవలప్ ఆగిపోయింది. కాబట్టి నాకు తెలుసు. దానిని డెవలప్ చేయడంలో మనం కాంగ్రెస్ పార్టీ తరఫున మన మేడిపల్లి సత్యవన్న గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి అన్నగారు నిధులు ఇస్తారు కాబట్టి వాడ డెవలప్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఒక 50 లక్షలు సెకండ్ వార్డులో పెట్టడం జరిగింది. అవి పూర్తిగా ఆ వార్డును డెవలప్ చేయడానికి వినియోగించుతాం. ఇనాగ్రేషన్ కూడా ఈ 2 రోజులలో ఉన్నది. ప్రజలందరికీ నేను అందుబాటులో ఉంటాను కాబట్టి మీ సమస్య ఏదో నాకు తెలుసు కాబట్టి మీకు ఫోన్ చేస్తేనే వచ్చి పనిచేయడానికి నేను ఉంటాను కాబట్టి నన్ను ఆశీర్వదించాలని కోరుచున్నాను. ఇప్పుడు మనం మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపాను. అభివృద్ధి దిశకు నోచుకోనందున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే నేను ఈ 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను. దీని అభివృద్ధి దిశగా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని ఎమ్మెల్యే దగ్గర సత్యవన్న గారి కూడా ఫండ్ పెట్టడానికి రెడీ ఉన్నాడు కాబట్టి ఆ ఫండ్ ద్వారా మన మున్సిపాలిటీ ఫండ్ ద్వారా కూడా దీన్ని డెవలప్ చేసి చూస్తానని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తాను. నేను గతంలో ఫస్ట్ వార్డులో కౌన్సిలర్గా ఉన్నాను. అంటే 2 సార్లు వార్డు నెంబర్ ఒకసారి కౌన్సిలర్గా గెలవడం జరిగింది. ఈ ఫస్ట్ వార్డులో చాలా వరకు నేను డెవలప్ చేశాను. అందులో చాలా డెవలప్ జరిగింది. గతంలో నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 30 లక్షల వరకు చేశాను. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 85 లక్షల రూపాయలతో నేను ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది గరీబ్ వాళ్ళకు స్థలం లేని వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ఆల్రెడీ ప్రొసీడింగ్లు వచ్చినాయి. వాళ్ళకు కూడా ఇస్తున్నాము డబుల్ బెడ్రూము. వాళ్ళు ఇంకోటి బస్సు కూడా ఉచిత ప్రయాణం కాబట్టి అందులో చాలా ఖుషిగా ఉన్నారు. మన పథకాలలో ఉచిత కరెంటు కూడా వాళ్ళు చాలామందికి 99% అందరికీ కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంది కాబట్టి అందరూ చాలా మట్టుకు అసలు లబ్ధి పొందుతున్నారు. అందరూ లబ్ధి పొందుతున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు మాత్రం వాళ్ళకు ఏసీ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి మాత్రం అర్హత లేని వాళ్ళకి మాత్రమే లేదు. మిగతా అర్హతలందరికీ ఉచిత కరెంటు వర్తిస్తుంది. తప్పకుండా ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే పథకాలు అమలు పరిచారో అవి ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తారు కాబట్టి మన రైతులు కూడా బాగానే ఉన్నారు. ప్లస్ మన ప్రజలు కూడా బాగానే. ఈసారి చొప్పదండి పీఠం కాంగ్రెస్కి కైవసం చేసుకుంటుంది. 14 కౌన్సిలర్ ఉన్నాయి. 14 మేము దాదాపు కైవసం చేసుకుంటాం. ఎవరిని అనుకోలేము. బీజేపీ టీఆర్ఎస్ అని పోటీ అని అనుకుంటలేము. ఎందుకంటే మేము చొప్పదండి 2 సంవత్సరాలలో ఎంత డెవలప్ చేసిన మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఫండ్స్ వల్ల చొప్పదండి చాలా డెవలప్ అయింది. మా పథకాలే మాకు రక్షణ. రెండోది సెంట్రల్ లైటింగ్ కూడా అప్పుడు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి తొందరపడి వాళ్ళు ఫండ్స్ ప్రొసీడింగ్ ఇచ్చి వర్కులు స్టార్ట్ చేసి రోడ్ లేకుండా డ్రైనేజీ సిస్టమ్ లేకుండానే సెంటర్ నుంచి సెంటర్ సిస్టమ్ అని చెప్పి అది కట్టేయడం జరిగింది. దానివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు. గతంలో వర్షం పడ్డప్పుడు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. కాంట్రాక్టర్కు డబ్బులు కూడా రాక కాంట్రాక్టర్ వాళ్ళు వర్క్లు బంద్ చేశారు. తర్వాత ఎప్పుడైతే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు సత్యవన్న గారు ఏం చేశారంటే వాళ్ళు ఫండ్స్ రాలే అని చెప్పి వాళ్ళకు ఫండ్ మొత్తం ఇప్పేయడం జరిగింది. ఆ ఫండ్స్ ఇప్పించిన తర్వాత ఇప్పుడు మొత్తం వర్కులు స్టార్ట్ అయినాయి. సెంట్రల్ లైటింగ్ వర్కులు నడుస్తున్నాయి. రేపో మాపో ఇప్పుడు లైట్లు కూడా వెలగడం జరుగుతుంది. ఈరోజే ఆల్రెడీ మొత్తం లైట్లు కూడా కనెక్షన్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం రేపు సాయంత్రము లైట్లు మొత్తం వెలుగుతాం. వారి సమస్యలే మా సమస్యలుగా మాకు అనుకుంటాను. ఎందుకంటే నాకు చెప్పండి ప్రజలు ఒక వార్డు 2వ వార్డే కాకుండా చెప్పండి కూడా చాలామంది ప్రజలు మన దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యల మీద నేను ఫోకస్ చేసి వాళ్ళ సమస్యలు ఏమన్నా తెలుసుకొని వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం. వాళ్ళకి కావాల్సింది మున్సిపాలిటీ ఆఫీస్ నుంచో ఎంఆర్ ఆఫీస్ పోలీస్ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ చిన్న సమస్యలు ఉంటే వాళ్ళని చేస్తాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ వార్డు ప్రజలకు కూడా తెలియజేసిందంటే ఫస్ట్ వార్డు కానీ సెకండ్ వార్డు ప్రజలు ఇంతకుముందు ఎట్లయితే నేను ఫోన్ ద్వారా మీ అందరికీ వచ్చి అవైలబుల్ ఉన్నానో ఇప్పుడు సెకండ్ వార్డు ప్రజలకు కూడా నేను అవైలబుల్ ఉండి మీరు ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి మీ సమస్య ఉంటే పరిష్కారం చేస్తా అని చెప్పి వాళ్ళకి ఏదున్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ నేను నాకు బిజినెస్ లేదు, వేరే పని ఏం లేదు. పొద్దున్న లేస్తే ప్రజల సేవే. నాకు ఏ పని కూడా లేదు. వ్యవసాయం ఉన్నది. వ్యవసాయం అనేది అది నడుస్తా.